మా గురుదేవులు ఉన్నటువంటి మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని కుండలిని శక్తి అనేది మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు సమస్త కోటి జంతుజాలంలో కూడా ఈ కుండలిని అనే శక్తి ఉండనే ఉంటుంది. కాకపోతే జంతువుల యొక్క వెన్నెముక ఆకాశానికి భూమికి సమాంతరంగా ఉండబట్టి వాటిలో కుండలిని శక్తి పైకి లేవడం అనే క్రియ ఉండదు. మానవుడిలో ఈ షట్చక్రాలలో భూతత్వానికి సంబంధమైనటువంటి మూలాధార చక్రము, జలతత్వానికి సంబంధించినటువంటి స్వాధిష్టాన చక్రము, అగ్నితత్వానికి సంబంధించిన మణిపూరక చక్రము, వాయుతత్వానికి సంబంధించిన అనాహత చక్రము, ఆకాశతత్వానికి చెందిన విశుద్ధి చక్రము ఉంటాయి. ఈ 5 పంచభూతాలకు రిప్రజెంటేషన్. ఈ పంచభూతాలతో జీవుడు తయారయ్యాడు కాబట్టి జీవుడు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంది. పరమాత్మ అయిన సదాశివుడు సహస్రారం అనబడే బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటాడు. ఆయన శక్తి అయిన పార్వతీ అమ్మవారు తన కొడుకు అయిన గణపతి ఉండే మూలాధార చక్రం దగ్గర 3.5 చుట్లు చుట్టుకొని ఉంటాడు. 3.5 చుట్లు ఎందుకు ఉంటాయి అంటే, మొదటి రౌండ్ మానవుడి ఈ జీవుడి యొక్క ఖనిజ జన్మలు, రాళ్ళుగా ఖనిజాలుగా. రెండవ రౌండ్ ఆ నుంచి కొంచెం మంచి చైతన్య స్థాయికి వచ్చి చెట్లుగా ఉద్భవిస్తాడు. ఆ చెట్లు బాగా చైతన్యవంతంగా ఉంటాయి. అంతకన్నా చైతన్యవంతమైంది పశుపక్షాలు, అది 3వ రౌండ్. ఇట్లా మానవుడు 84 లక్షల జీవరాశులలో ఈ 3 స్థితులను దాటుకొని మానవుడుగా వచ్చాడు. అర్థంగానే ఉన్నాడు. ఈ మానవుడు మాధవుడుగా మారడం లేదు. మానవుడు మాధవుడిగా మారేదానికి చేసే సాధనే కుండలిని యోగ సాధన. శివ కుటుంబ పరంగా చెప్తే కింద ఉన్న అమ్మవారిని పైన ఉన్న అయ్యవారితో కలపడం. ఎక్కడైతే శివం మన శుద్ధత్వంలోకి మనం చేరుకుంటామో సృష్టి రహస్యాలన్నీ తెలుస్తాయి. మూలాధారం దగ్గరికి మనం శక్తిని గనక మేల్కొల్పగలిగితే, ఈ మూలాధారం అనేది కడుపులోని పెద్ద పేగులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అవయవంగా పనిచేస్తూ ఉంటుంది. మనము తిన్న ఆహారం అంతా అద్భుతంగా జీర్ణమై మలిన పదార్థాలన్నీ శుభ్రంగా బయటికి వెళ్ళిపోయే క్రియ అక్కడ జరుగుతుంది, మూలాధారం బాగా యాక్టివేట్ అయితే. అట్లాగనే స్వాధిష్టానం బాగా యాక్టివేట్ అయితే మనలోని జలతత్వం బ్యాలెన్స్గా ఉంటుంది, రీప్రొడక్టివిటీ ఆర్గాన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది, మూత్రపిండాలు, మూత్రపు సంచి ఇవన్నీ బలపడతాయి. సైంటిఫికల్ పరంగా మీకు ఈ వివరణ ఇస్తున్నానే కానీ శాస్త్రపరంగా చెప్పుకుంటే వీటితో సంబంధం లేదు. అయినా ఈ కాలం వాళ్లకు శాస్త్ర సంబంధంగానూ చెప్పాలా, వైజ్ఞానిక పరంగానూ చెప్పాలా, శరీరంలో జరిగే మంచి లాభాలు ఏంటో చెప్పాలా కాబట్టి చెప్పుకొని వస్తుంది. ఇంకా మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసరికి మన అన్నాశయము, జీర్ణాశయము, చిన్న పేగులు ఇవన్నీ శక్తివంతంగా అవుతాయి. ఇంకా దాన్ని దాటుకొని అనాహత చక్రం దగ్గరికి వస్తే మన ఊపిరితిత్తులు, గుండె యొక్క పనితీరు అద్భుతంగా మారుతుంది. దాని తరువాత పైకి వస్తే విశుద్ధి చక్రం ఉంది. అక్కడ మన వోకల్ కార్డ్ అని చెప్పబడే స్వరపేటిక ఉంది. మాట మంచిగా వస్తుంది, మధురంగా వస్తుంది, మాటలో శక్తి పెరుగుతుంది, దాని మూలంగా మీకు వాక్శక్తి పెరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ఈ 5ంటిని దాటుకుంటే జీవుడు శుద్ధుడైపోతాడు. ఇప్పుడు పంచభూతాత్మకమైన దేహం కాదది, కేవలం జీవుడు మిగిలిపోయాడు. దేహో దేవాలయం పోక్త జీవో దేవో సనాతన అంటారు కదా. కాబట్టి ఇప్పుడు జీవుడు ఇంతకుముందు ఉన్న కర్మలన్నీ వదిలించుకొని ఈ కుండలిని యోగం ద్వారా
శరీరాన్ని సంపూర్ణంగా స్వాస్థంగా పెట్టుకొని దేవుడితో కలిసేకి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఈ కుండలిని సాధన చేసేటప్పుడు పూరక కుంభక రేచకాలు అనేవి ఉంటాయి. ఆ కుంభక స్థితిని ఎక్కువసేపు చేస్తూ చేస్తూ దాని తర్వాత మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధము అనే బంధములు గురువు చెప్పినట్లు గురు సుముఖత నేర్చుకొని వాటిని వేస్తూ ఉన్నప్పుడు కుంభించిన ఈ గాలి పైకి పోలేక కిందికి పోలేక పింగళ నాడులలోకి పోలేక ఏదో ఒక దినం ఆ సాధకుని అదృష్టము గురు కరుణా కటాక్షాలతో మనం కుంభించిన ఈ గాలి సుషుమ్న నాడిలోకి ప్రవేశిస్తుంది. సుషుమ్న ఒక చివరి అంతములో కుండలిని శక్తి సత్వరూపంలో తల అడ్డం పెట్టి పడుకొని ఉంటుంది. ఈ కుంభించిన గాలి మాటి మాటికి అక్కడ తగిలినప్పుడు పాము పడిగ మీద ఇట్లా అంటే పడిగ లేస్తుంది. అదేవిధంగా అది ఏదో ఒక రోజు జరుగుతుంది. ఇదంతా ఒక్క రోజులో జరిగే క్రియ కాదు, ఒక్క సంవత్సరంలో జరిగే క్రియ కాదు. నిరంతరము ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటల లెక్కన సాధన చేస్తే సాధన చేసిన మానవుడిలో కుండలిని మేల్కొంటే అతనిలో అత్యద్భుతమైన విచక్షణ జ్ఞానం వస్తుంది. సర్వభూతదయ ఉద్భవిస్తుంది. నేను నిమిత్త మాత్రుణ్ణి, పైన ఉన్న పరమాత్ముడు ఆడిస్తున్నాడు అన్న సంగతి తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్వ ఆత్మ దర్శనం ఇది జరుగుతుంది. ఈ కుండలిని గురించి ఇట్లా చేయవలేను అన్న సంగతులు అనేక పుస్తకాలలో అనేక మంది మహర్షులు రాసి ఉన్నారు. మహర్షులు రాసింది చదివి చేయడం తప్పు. ఒక మంచి సద్గురువు సాధన చేసి ఉన్నత స్థితిలో ఉన్న స్వామి దగ్గర శుశ్రూష చేసి ఆయన చెప్పిన విధంగా ఆచరణ చేసుకుంటూ మెట్టు ఎక్కుతూ కుండలిని శక్తిని సాధించుకుంటే అది అత్యంత ఉత్తమం. ఆ విధంగా ఈ సాధనను సాధించుకొని ఆ సాధించుకున్న శక్తిని లోక కళ్యాణానికి, సమాజ కళ్యాణానికి అందరూ వాడుకునేదరు గాక. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనాం సుఖినో భవంతు.